తన కొడుకును ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్నారు. తన కొడుకును క్రిమినల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. తన కొడుకైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. తన కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదన్నారు. తనను గెలికారని ఇప్పుడే అసలు యుద్ధం మొదలైందన్నారు బండి సంజయ్. నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించారన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇలా కన్న పేగు డిప్రెషన్ ఉందన్నా, ఏడ్చుందన్నా, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లిపోతుందన్నా, డిప్రెషన్ పోతుందన్నా. ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతో మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా. పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా.